అందరికీ నమస్కారం. విజయవాడ కృష్ణలంకలో ఒక కుర్రోడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినప్పటి నుంచి కనపట్లేదు, పోలీసు వాళ్ళు చంపేశారని చెప్పి వాళ్ళ తల్లిగారు, అట్లాగే కొంతమంది పొలిటీషియన్స్ వీళ్ళందరి యొక్క ఆరోపణ. దానికి సంబంధించి కాళ్ళకి బ్యాండేజ్ వేసిన ఫోటోలు, కాళ్ళ దగ్గర రక్తం కారుతున్న ఫోటోలు, అట్లాగే ఒక డెడ్ బాడీ లాంటి బాడీని చూపిస్తున్నారు. ఆ బాడీ అతనిది కాదు, రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ alias పిల్ల సాయిది కాదు. అది ఎవరైతే ఇది సాయికృష్ణాన్ని వాడు చంపేసాడో అతని ఫోటో చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారో అని చెప్పి కొన్ని కథనాలు పేపర్లు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెద్దలు, అదేవిధంగా ఆ చనిపోయాడని చెప్పి ప్రచారం జరుగుతున్న ఆ సాయికృష్ణ మేనమామ వీళ్ళంతా మాట్లాడతారు, రకరకాల మాటలు మాట్లాడతారు. అది సభ్య సమాజం హర్షించదగ్గ విషయం కాదు. కాపుల కుర్రలను చంపేస్తారు అని చెప్పి, అదేవిధంగా అతని మీద 23 కేసులు 33 కేసులు ఉన్నాయని చెప్పి, అయితే పోలీసులు అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్తారా, రకరకాలుగా. ఇప్పుడు ఒక మనిషిని చంపుతానికి పోలీసు వాళ్ళు చాలా దుర్మార్గాలు చేస్తారు. వాళ్ళు మారతారని అనుకుంటాం మన భ్రమ. పోలీసు వాళ్ళు నిజంగా చంపేసి ఉన్నా చిత్రహింసలు పెడితే మామూలుగా ఎందుకు చిత్రహింసలు లాకప్లో కాదు, రోడ్డు మీదే పెడతారు కదా. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి మన కర్మ అనుకుని సరిపెట్టుకోవాలి. ఆ కుర్రోడిని నిజంగా చంపేసినా ఆశ్చర్యపోక్కలేదు. చంపేశారని మోటార్ సైకిల్ మీద అడ్డంగా కూర్చోబెట్టుకుని బాడీని మూటకట్టి పట్టుకుపోయి దహనం చేసి ఆ బూడిద కూడా కనపడకుండా చేశారని చెప్పి అభియోగాలు. దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే కాపుల కుర్రోని చంపేశారు అంటున్నారు. కాదు, ఒక యువకుడిని చంపేశారు. కాపుల కుర్రోని చంపేసినా, ఈ కుర్రోని చంపేసినా కాపుడు కొండపై నుంచి దిగి రాలేదు, ఆకాశం నుంచి ఊడిపడలేదు. కాపుడు పెద్ద ఎస్టాబ్లిష్ చేసి ఏదో విధంగా ఈ సీన్ క్రియేట్ చేసి కొంచెం ఎక్కువ సంఖ్యలో గోదావరి జిల్లాలోనే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో దగ్గర చాలా ప్రభావితమైన సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఆ కాపులందరినీ కూడా రెచ్చగొట్టాలని చెప్పి మళ్ళీ ఒక రంగా గారు చనిపోయినప్పుడు విధంగా ఒక యాజిటేషన్ వచ్చేసి కాపులంతా కూడా ఈ కోట ప్రభుత్వానికి వ్యతిరేకం అయిపోతారని చెప్పి ఒక భావజాలంతో ఇదంతా మాట్లాడతారు. పెద్దగా ఎక్కువ మంది ఏం మాట్లాడట్లేదు, బుడ్డలు మాట్లాడతారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రముఖ నాయకుడు ఇంతకుముందు ఇతను అరెస్ట్ అయ్యాడు, ఈ రాంబాబు అనే ఇతను అరెస్ట్ చేసినప్పుడు కానీ, ఇతన్ని జైల్లో పెట్టినప్పుడు కానీ వీళ్ళ అమ్మాయి వచ్చి కొంచెం ప్రెస్ ముందుకు వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడింది, అంబటి రాంబాబు గారు అమ్మాయి. ఆ సందర్భంలో అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయటం అన్యాయం అని చెప్పి పోస్టులు పెట్టిన వ్యక్తిని వీడియోలు చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. అదేవిధంగా అంబటి రాంబాబు గారు కూతురు, అమ్మాయి పేరు ఏదో ఉంది మౌనికేమో, ఆ అమ్మాయి వాయిస్ చాలా మంచిగా వినిపిస్తుంది, సంస్కారవంతంగా మాట్లాడుతుంది, ఎక్స్టెంపోర్తో పేపర్లు చూసుకోకుండా జరిగిన విషయం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. వాళ్ళ కుటుంబంపై దాడి, వాళ్ళ ఇంటిపై దాడి, వాళ్ళ ఇంటిని తగలబెడుతూ ఇవన్నీ చెప్పగలుగుతుంది, డైనమిక్గా మాట్లాడుతుంది. రాంబాబు అంటే డైనమిక్ స్పీకర్ ఆవిడ. రాంబాబు ఇంకా మాట్లాడే దాంట్లో ఎక్సెక్కాలు ఉంటాయి కానీ అమ్మాయి చాలా సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఒక డైనమిక్ లీడర్ పార్టీకి దొరికిందండి అని చెప్పి ఫస్ట్ పోస్ట్ పెట్టిన వ్యక్తి నేనే. ఆ వీడియో చూసి చాలామంది అంబటి రాంబాబుని కూడా, రాంబాబు కూతుర్ని అభినందించడానికి వచ్చామని చెప్పి చాలామంది పెద్దలు చెప్పారంటే నా పోస్ట్ చూసే చెప్పారు అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు అందుకే అంబటి రాంబాబు ఇప్పుడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాడు ఒక పార్టీ యొక్క సూచనల మేరక, లేకపోతే ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయనకు కొత్త బిరుదు ఇచ్చారు, కొత్త కాపు నాయకుడు అని. అంతకుముందు రంగా గారు ఉండేవారు, లేకపోతే కొంతమంది కాపు నాయకులు ఉన్నారో, కొంతమంది ఏమో విరమించుకున్నారో, కొంతమంది చనిపోయారు. ఇప్పుడు ఇంకెవరో లేరు కాబట్టి అంబటి రాంబాబుని కాపు నాయుడుగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఓహో నేను కూడా వెళ్ళాలి, ఎవరు చచ్చిపోయినా ఎవరు గొడవ చేసినా ఏం చేసినా కాపోడు ఏం చేసినా కరెక్ట్ అని చెప్పాలి అనే విధంగా. అంటే నేనైతే ఆ పోలీసు వాళ్ళు చేసింది కరెక్ట్ అని కాదు, పోలీసు వాడు చేసిన దానికి కర్మ అనుభవిస్తాడు, అడుగు దిక్కులేని సాగు చేస్తాడు, అంతవరకు కరెక్టే. కుర్రోడిని చంపని చెప్తానికి ఏ ఎదవకే రైట్ లేదు, చంపుతానికి కానీ లేకపోతే అంత హింసిస్తానికి కానీ గోర్లు పీకెత్తానికి కానీ. ఇది మాత్రం ప్రభుత్వం చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన విషయమే. కాకపోతే ఆ కుర్రవాడు యొక్క క్యారెక్టర్ చాలా నీచంగా ఎస్టాబ్లిష్ చేస్తారు సోషల్ మీడియాలో. అటువంటి వాడి కోసం ఎవడు రోడ్డు ఎక్కుతాడు, ఎవడికి దూల. ఆడ ఒక రౌడీ షీటర్ అంటున్నారో, పోక్సో కేసు ఉందంటున్నారో, మర్డర్ కేసు ఉందంటున్నారో, ఇన్ని కేసులు ఉన్నవాడి కోసం ఎక్కితే రేపు పొద్దున మనల్ని ఆ కేసులో ఇరికించి సాక్ష్యానికి రమ్మంటారు. 2 రోజులు నువ్వు దాసేవంట కదా, నువ్వు కారు ఎక్కించుకు తిప్పేవంట కదా, అక్కడ డ్రాప్ చేసావంట కదా, నా భయం ప్రతి ఒడికే కామన్ మ్యాన్కి ఉంటుంది. అందుకని రానోడిని ప్రతి ఒడిని వేసుకొచ్చి, లేకపోతే చనిపోయిన వ్యక్తిగా మీరు ట్రీట్ చేయండి. ఒక యువకుడుగా 23 సంవత్సరాల యువకుడిగా ట్రీట్ చేయండి, విజయవాడ వాసుగా ట్రీట్ చేయండి.
ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా ట్రీట్ చేయండి. అంతేకాని కోపడు అంటారంటే మాట్లాడితే కోప కేసులు పట్టుకొచ్చి ముందు పెట్టి కోపలందరికీ అది చుట్టు పెడతారు ఎందుకు? అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండు, అతన్ని చంపుతూ నేరమని మేము స్పందించినాం. అతని యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా మేమే వేసుకోవాలా? వాళ్ళ మేనమామ చెప్తున్నాడు, వాళ్ళ అమ్మ చెప్తుంటే అయితే ఆడ అంతకుడు అయితే దేని నిమిత్తం స్టేషన్కి తీసుకెళ్ళారో, స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు ఏం కొట్టారో, ఏం చచ్చారో, తగలరాని చోట తగిలి చచ్చిపోయాడో బతుకున్నాడు అనేది మనకు తెలియదు. ఫస్ట్ ఈ పెద్ద మనిషి మాట్లాడంటే ఇతను ఏం మాట్లాడుతున్నాడు? విజయవాడలో ఇంత ఘోరం జరుగుతుంటే అది కూడా నీ అభిమాని, జనసేన అభిమాని, కాపు సోదరుడు కొన్ని చంపేస్తే ఇంకో ఆయన అంటాను వాడు మటర్ కేసులో ఉన్నాం ఉంటే చంపేస్తావా? మటర్ కేసులో చంపేస్తావా? నేను అడుగుతా ఉన్నా. నువ్వు అడిగావు కరెక్టే, మర్డర్ కేసులో ఉంటే చంపేస్తారా అనేది కరెక్టే, చంపకూడదు. జనసేన అభిమాని, కోప అభిమాని అంటే జనసేన అభిమాని కాబట్టి వెళ్ళి చంపాడా, కోప అభిమాని కాబట్టి వెళ్ళిపోయి చచ్చిపోయాడు అంటావా ఏంటి? ఎందుకు వచ్చి మాట్లాడినారు రాంబాబు గారు? ఒక పొట్టేసి ఇంకొక ఆవిడ రజనీ అని చెప్పి ఈవిడ్ని ఇంతకుముందు జనసేన పార్టీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పనిచేసేది. జనసేన వాళ్ళు గెంటేశారు బయటికి గెంటేస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చేరదీసినట్టు ఉన్నారు. ఇంకా అప్పుడు మొదలెట్టిందంటే బాబు ఆవిడ నోరు అదుపు లేదు, శుద్ధి లేదు. ఏం మాట్లాడుతుందో అడ్డమైన భాష. కోపలందరికీ ఇదే ప్రతినిధి కింద ఈవిడే పెద్ద ప్రతినిధి కింద తయారవి కోపోడు అంటది, ఆవుడు అంటది, ఈవుడు అంటది. ఏంటి ఇవిడ భాష ఏంటో వల్గర్గా. పైగా అడ్వకేట్ కూడా ఇవిడి చాలా జడ్జిమెంట్లు ఇస్తుంది, ఇది ఇస్తుంది, అది ఇస్తుంది. పైగా జనసేన వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పి ఈవిడే చెప్పింది ఏదో సందర్భంలో. ఈవిడేం మాట్లాడుతుంది చూడండి. ఎక్కడ తల్లి అయిపోయిందమ్మా, బూడిదైపోయాడమ్మా నా బిడ్డ, నా మనవుడు, లేకపోతే నా మేనల్లుడు అంటే డెడ్ బాడీని మాయం చేయడము, బూడిద చేసేయడం అనేంత వరకు ఎప్పుడు వెళ్ళింది ఎక్కడా చూడలేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం? పోలీసు వ్యవస్థకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు కల్పిస్తారు? ఈశ్వర్ గారు, మీరు లాకప్ డెత్ లో ఇంకో రాష్ట్రంలో చూసుంటారు, ఇంకో ఊర్లో చూసుంటారు. విజయవాడ నడిబొడ్డులో కాపుని లాకప్ చేసే దమ్ము ఏ పోలీస్ ఆఫీసర్ కి లేదు సార్. కాపుని టచ్ చేసే దమ్ము విజయవాడ కృష్ణలంకలో చెయ్యగలిగినాడంటే వాడు కూడా కాపోడే కాబట్టి వాడిని రాజకీయ కుట్రకోణంతో దింపాడు సార్. సార్ అతను ఏమన్నా తీవ్రవాదుల రాజకీయ కుట్రకోణం కాదు సార్. విజయవాడ నడిబొడ్డులో కాపులు కొట్టుకు సావాలని చేసినటువంటి ఇంటెన్షనల్ కాకపోతే ముల్లపూడి నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని లేకపోతే ఆ ఇంట్లో బిడ్డని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదు సార్. ఎందుకంటే జనసేనకి విధేయతగా పనిచేసిన వ్యక్తి. ఈవిడ మాటలు చూడండి రెచ్చగొట్టగా. కోపల్ని కృష్ణలంకలో టచ్ చేసి దమ్ము లేదు అని లాకప్లో అంటే వేరే చోట అయితే కోపలు చంపేయచ్చు అనమాట. కృష్ణలంక ఒక్క చోటే దమ్ము ఉండదు ఎవరికైనా, పోలీసు వాళ్ళు కదండి. కృష్ణలంక ఒక్క కోపలే పెద్ద రౌడీలు అది అనమాట. ఎందుకు వచ్చిందంటే ఆ ఇష్యూ బేస్డ్గా మాట్లాడండి. కోపలు ఎందుకు లాక్కొస్తారు మీరు? ఇంకొక పెద్ద మనిషి మాట్లాడతాడు, ఈయన ఎవరో, ఈయన ఈ కాపు సామాజిక వర్గాన్ని మీరు ఎందుకు ఇంత దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు? కాపు సామాజిక వర్గాన్ని చిత్రహింసలకు గురి చేస్తాం ఏంటంటే, సామాజిక వర్గాన్ని ఎక్కడ చేశారు? 1-2 కేసుల్లో కాకతాళ ఏం కాదు, కోపలే దొరకవచ్చు, లేకపోతే వేరే క్యాస్టులే దొరకవచ్చు. నేను కోపడినే. మన క్యాస్ట్ అందరినీ పట్టుకెళ్ళి ఏ గొడవ చూస్తే కోపలతో గొడవ అనే విధంగా మీరు క్రియేట్ చేస్తుంటే ఇంకొక దరిద్రం. ఈ పిల్లోడు మేనమామ అతను కోపడే. అతను అంటాడు మందకృష్ణ మాదిక సామాజిక వర్గం అంటూ వాళ్ళకి జరిగితే, అంటే ఎస్సీలకి వాళ్ళకి జరిగితే వాళ్ళు ఎప్పటికి వచ్చేసి ధర్నాలు చేసేసి బస్సులు ఆపేసి ఇవన్నీ చేసేద్దరు. కోపులకి ఇంకా ధైర్యం సరిపోవట్లేదు, వాళ్ళకి ఉత్తేజం రావట్లేదు. ఒక రౌడీ షీటర్ని చంపినందుకు, ఒక ఫోక్సో కేసులో ఉన్నవాడు, ఒక 20-30 కేసుల్లో ఉన్నవాడిని తీసుకొచ్చేందుకు ఇంకా కోపులు స్పందించట్లేదు. స్పందింతే ఒకవేళ అతను ఇంకా బతుకుంటే రంగా అంతటి వాడు అయిపోతాడో, కోపులందరూ కూడా విజయవాడ వచ్చేయండి, యుద్ధం చేసేయండి అనే విధంగా. ఎందుకంటే ఏంటో తప్పుడు మాటలు, తప్పుడు పేలాపనలోనే మందకృష్ణమాది గారి కమ్యూనిటీ అనేది అడ్డమైన విషయాలకి వచ్చి రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి బస్సులు ఆపి అయ్యాపి అంత తక్కువ చేసి వాళ్ళని మాట్లాడవలసిన పని. పైగా నువ్వు కోపడు అయ్యుండి కోప కమ్యూనిటీ అని చెప్పుకుని తిరుగుతూ మీరంతా కోపల కుర్రలు చంపేశారంటూ మళ్ళీ వాళ్ళతో లేనిపోని వైరాలు కలగజేయడానికి వాళ్ళు చేయని మొక్క మీద ఉమ్మేరా? మేము ఎలా కనపడుతున్నావురా అంటే ఏ కోపడు సమాధానం చెప్తున్నప్పుడు. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రేలాపనలో, అసందర్భమైన ప్రేలాపనలో కట్టిపెట్టి కుర్రోడికి అన్యాయం జరిగింది, అతను సాయి కృష్ణ అనేవాడికి అన్యాయం జరిగింది. ఆ అన్యాయం మీద మీరు పోరాటం చేయండి. మీకు కలిసి వచ్చేవాళ్ళు కలిసి వస్తారు, రానోళ్ళు రారు. ప్రతిదీ తీసుకొచ్చి కోపలకు చుట్టుపెట్టకండి. కొంతమంది సమస్యలేమో వాళ్ళ వ్యక్తిగత సమస్యల్ని ప్రపంచ సమస్యల కింద చూపిస్తారు.
కృష్ణశాస్త్రిలాగా. కొంతమంది ప్రపంచ సమస్యలన్నీ ఆడ వ్యక్తిగత సమస్యల కింద ట్రీట్ చేస్తారు శ్రీశ్రీలాగా. మీరు మొత్తం మీ యొక్క అవసరాల నిమిత్తం, మీ ఎదుగుదల నిమిత్తం కాపుల మీద, కాపు శవాలతోనే ఆడుకోవద్దని చెప్పి, కాపు శవాలతో రాజకీయం చేయొద్దని చెప్పి, మరీ ముఖ్యంగా ఈ అంబాబు రాంబాబు లాంటి వ్యక్తులకి, కన్నా రంజీ గారు లాంటి వ్యక్తులకి మనవి చేస్తూ నమస్కారం. రామానుజరావు. జై హింద్.